నేను ఈ వీడియో చేస్తున్న కారణం ఏంటంటే చాలా కోపంతో చేస్తున్నాను అనమాట. రీజన్ ఏంటంటే మాకు కొంతమంది ఫ్రెండ్స్ తెలుసు, వాళ్ళు ఏంటంటే ఈ పోలీస్కే ప్రాక్టీస్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా పోలీస్ కోసం కానిస్టేబుల్ సెలెక్ట్ అవడం కోసం వాళ్ళకి ఈవెంట్స్ ఉన్నాయన్నమాట. సో అందులో వాడికి నేను ఫోన్ చేశాను, ఏదైతే నా గ్రూప్ లో ఉందో ఆ గ్రూప్ లో ఒక నెంబర్కి నేను కాల్ చేసి, తమ్ముడు ఏంటి ప్రాక్టీస్ చేస్తున్నావు లేదని మార్నింగ్ చేశాను. మార్నింగ్ చేస్తే వాడు చెప్పిన సమాధానానికి నాకు ఒళ్ళు మండిపోయింది. కారణం ఏంటంటే, అన్న నేను చేయలేదు అన్నాను. సరే ఏదో రీజన్ అయి ఉంటుంది, ఎందుకు చేయలేదని అడిగా. అంటే చలేస్తుందన్న, అందుకే నేను చేయలేదన్న. సో వీడికి చలేస్తుందంట, వీడికి ఒక్కడికే వింటర్ సీజన్ అనమాట. సో వీడికి ఒక్కడికే వింటర్ సీజన్ అనమాట, అందువల్ల చలేస్తుంది అనమాట. నాకు ఎక్కడ లేని కోపం అయితే వచ్చింది, చాలా మాట తిట్టేశాను. పాయింట్ ఏంటంటే ఇక్కడ నువ్వేమైనా కనీసం అంటే ఇలాంటి బిహేవియర్ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్తాను అనమాట, నీ లైఫ్ బాగు చేసుకోవడానికి నీ కనీసం 4 స్టెప్ లేనివాడు నువ్వేం బాగుపడతావు నాకు అర్థం కాదు. అంటే నేనేదో ఇప్పుడు ఉద్యోగం వచ్చింది కదా నేను మాటలు చెప్పట్లేదు అనమాట. అట్లీస్ట్ నీ లైఫ్ బాగుపడడానికి నువ్వు కనీసం నీ బాడీని నువ్వు కష్టపెట్టకపోతే, ఇలా వింటర్ సీజన్ అని లేకపోతే సమ్మర్ సీజన్ అని దిక్కుమాల రీజన్స్ అన్ని చెప్పుకొని కనీసం నువ్వు కష్టపెట్టకపోతే నీకేం ఉద్యోగం వస్తుంది? ఎవడన్నా పిలిచి దగ్గరికి వస్తాడా, బాబు రా బాబు నీవు బాగా కూర్చున్నా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పడం చెప్తాడా? నువ్వు బాగుపడాలని నీకైనా కనీసం లేకపోతే నాలాంటి వాళ్ళు కాదు, ఎవరు చెప్పినా సరే, ఎంతమంది చెప్పినా సరే వేస్ట్ అనమాట. నిజంగా నాకు ఒళ్ళు పడిపోయిన ఆన్సర్ అనమాట. ఏదో కాలు వెలిగిందానో లేకపోతే ఇంకేదో జరిగింది ఈవెంట్స్ డేట్ అని, అన్నా ఈవెంట్స్ డేట్ ఎప్పుడనో అడిగినాను. మీలాంటి వ్యక్తులే ఇలా ముసుగుదన్ను పడుకుంటే ఏమవుతాయండి? ఇంకా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అమ్మాయిని నేను తక్కువ అంచనా వేయట్లేదు, అలాగే అబ్బాయిలు కూడా ఎక్కువ అంచనా వేయట్లేదు. నార్మల్ గా చెప్తాను, ఈవెన్ ఆడపిల్లలకైనా సరే ఒక ఛాన్స్ ఉంది. ఏంటి? ఈవెన్ ఉద్యోగం రాకపోయినా సరే, అమ్మ తక్కువ అంచనా వేయట్లేదు నేను, ఉద్యోగం రాకపోయినా సరే అట్లీస్ట్ ఒక ఏజ్ వచ్చినప్పటికీ ఒక బాగా ప్రయోజనమైన వాడిని ఎవడో తెచ్చి పెళ్లి చేస్తారు, అత్తారింటికి పంపిస్తారు, అట్లా ఉంటుంది. సో మిమ్మల్ని అయితే తక్కువ చేయట్లేదు. కానీ మగ వాళ్ళకి నేను చెప్పేది అంటే, మగవాళ్ళకి నీ ఇంట్లో కుక్క కూడా నీకు 2 రోజుల తర్వాత సరిగ్గా లేవనుకో, 3వ రోజు నుంచి విలువడం మానేద్ది అనమాట. అది చెప్తున్నాను, మగ వెదవాలని అంటాను నేను. ఎందుకంటే ఇలాంటి మాటలు వినేటప్పుడు నాకు ఒళ్ళు మండిపోతుంది అనమాట. ఆ కోపంతో నేను వీడియో చేస్తున్నాను. ఇది ఆడి ఒక్కడి కోసం కాదు, ఇలా వీడియో చేసి ప్రతి ఒక్కడి కోసం, రీజన్స్ ఎదుర్కొన్న ప్రతి ఒక్కడి కోసం ఇలాగే చేస్తున్నాను. 25 సంవత్సరాలు 22 సంవత్సరాలు 20 సంవత్సరాల కుర్రోడు నువ్వు కనీసం ఈ టైంలో లేచి నీ ఒంటి కోసం నీ జాబ్ కోసం నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నువ్వు ఎందుకు నాకు అర్థం కాదు. ఏం చేస్తావు? తల్లిదండ్రులు తిండి పెడితే కూర్చొని తింటావా? డిగ్రీ అయిపోయిన డిగ్రీ పట్టా తీసుకొని రోడ్డు మీదకి వస్తే నీకు తెలుస్తుంది నీ విలువ ఏంటో. అంతవరకు అమ్మ క్యారేజ్ కడుతుంది, నాన్న ఏమో డబ్బులు ఇస్తాడు, పెట్రోల్ తిరగచ్చు, ఫ్రెండ్స్ ఉంటారు, అంతా ఒకటి. వన్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత చెప్తున్నా కదా, నీ కనీసం నీ ఇంట్లో కూడా విలువ పడు. నీకు 2 రోజులు వస్తారు, 3వ రోజు ఈడే ఎక్కడ ఉన్నాడంటే అంటాడు, నీ తండ్రి అంటాడు నిన్న. నీ చుట్టాల్లో కనీసం నీ విలువ ఉండదు తెలుసా? ఉద్యోగం లేనాడంటే కనీసం విలువ ఉండదు, నువ్వు అసలు ఉన్నావని చూడడం. ఒకళ్ళు చూసినా సరే ఎటకారంగా నవ్వుతారు. చాలా మంది ఈ రకాలు చెప్పుకుంటారు నీకు. నీకంటే ఒక్క వ్యక్తికి కాదు, నీ ఇలాగ బిహేవ్ చేసే వాళ్ళందరికీ కూడా అనమాట. మన లైఫ్ మీద మనకు కొంచెం సీరియస్నెస్ ఉండాలి. వచ్చిన తర్వాత వెర్రవేయచ్చు, పర్వాలేదు, కానీ రావడానికి మనం కష్టపడాలి కదా. అట్లీస్ట్ మన కోసం మనం ట్రై చేయాలి. ట్రై చేసిన తర్వాత మనం ఎన్ని అదవేశాలు వేసినా పర్వాలేదు. తిట్టేస్తానని కాదు, మీరు ఎవడో నాకు తెలియదు, అవసరం లేదు. మీకు జాబ్ వచ్చినా నాకు అవసరం లేదు, అర్థమైందా? అట్లీస్ట్ నాకు తెలిసింది మీకు కొంచెం చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. తిడతానని ఏమనుకోవద్దు, అనుకున్న పర్లేదు, నాకేం సంబంధం లేదు. కానీ ఒక మాట చెప్తున్నాను, నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫిజికల్ గా నువ్వు కష్టపెట్టి తీరాల్సిందే. శరీరం ఇప్పుడు కష్టపెట్టకపోతే తర్వాత అవ్వదు, అర్థమైందా? ఇప్పుడు చలి అనుకుని లేగలేదనుకో, ప్రాక్టీస్ మీరు ట్రైనింగ్ లో ఎలా ఉంటుందో తెలుసా? తీరిపోద్ది అనమాట, అర్థమైందా? 5 గంటలకల్లా 5 అంటే బేస్ లైన్ మీద నిల్చోవాల్సిందే, లేకపోతే ఆ టైంలో అప్పుడు పరిగెత్తాలి, ఆ టైంలో అన్ని వేసుకొని. సో ఈ టైమింగ్స్ పోలీసు వాడికి అవ్వదు అనమాట. ఖచ్చితంగా లేవాలంటే లేవాలి, ప్రాక్టీస్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. నువ్వు డిపార్ట్మెంట్కి వస్తున్నావు అంటే నువ్వు కష్టపెట్టుకోవాల్సిందే, అర్థమవుతుందా? నువ్వు కష్టపెట్టుకోవాలి, సిద్ధపడాలన్నమాట. సో అది ఇక్కడ నుంచి మొదలవ్వాలి. సో అంచేత ఇంకోలా అనుకోవద్దు, అనుకున్నా పర్లేదు, అయినా సరే నేను చెప్పాల్సింది నేను చెప్తున్నాను. లేవాలి, ప్రాక్టీస్ చేయాలా. నీ టైమింగ్ కరెక్ట్ గా లేకపోతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, 6:30కైనా 6:29కే అవే మార్క్స్, 6:01కేమో అదే మార్క్స్. చూసారా, 29 సెకండ్స్ గ్యాప్ ఉన్నా సరే అవే మార్క్స్ పడతాయి. చూసుకోండి. అదే నాకు 6:33 వచ్చి ఒకసారి 6:30 వచ్చి ఉంటే 3 మార్కులు ఎక్స్ట్రా వచ్చును. సో అది ప్రాబ్లం. ప్రాక్టీస్ సరిగ్గా ఉండాలి. మీకు కూడా ప్రాక్టీస్, మీ టైమింగ్స్ మీరు చూసుకొని కొంచెం అటు ఇటు అయితే బ్యాలెన్స్ చేసుకోండి. జస్ట్ 3 సెకండ్స్ అటు వెళ్తే పర్వాలేదు, 5 సెకండ్స్ అటు వెళ్తే పర్వాలేదని మీరు రన్అప్ అనేది ఇంక్రీజ్ చేయండి, అర్థమవుతుందా? డైలీ 2 టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. టైట్ కరెక్ట్ గా తీసుకోండి, ప్రాపర్ స్లీప్ అయితే ఉంచుకోండి, అర్థమవుతుందా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, అర్థమైందా? బాయ్.